ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధాన హెడ్లైన్స్ చూసుకుంటే పేదింటికి కొత్త రూపు, ప్రభుత్వ పరిశీలనలో 3 నమూనాలు, గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులన్నీ రద్దు, గ్రామ సభల్లో కొత్తగా స్వీకరణ, అర్హుల ఎంపిక, పేరు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు. ఈ నెల 28 నుంచే దరఖాస్తుల ప్రక్రియ షురు. సాఫ్ట్వేర్ తేవాలా లేక ఆఫ్లైన్ అని చర్చలు. ఏఈ, డిఈ, ఈఈ పోస్టుల భర్తీ. గ్రామ సభలు ఇక ప్రజా సదస్సులు. రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్లో వీటిపైనే ప్రధాన చర్చ. ప్రజా సమస్యలకు గ్రామ స్థాయిలోనే సత్వర పరిష్కారం. అయితే గతంలో ఉన్న గ్రామ సభలను ప్రజా సదస్సుగా మార్చడం జరిగిందని ఈ వార్త. హైదరాబాదుకు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందన్న యోచన. ప్రభుత్వ ప్రాధాన్యాలు కార్యాచరణపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రోడ్డు సేఫ్టీ అథారిటీకి అంజనీ కుమార్ మళ్ళీ తప్పులు చేయొద్దంటూ వార్నింగ్. అయితే ఈ వార్నింగ్ ఎందుకంటే గతంలో అంజనీ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర డీజీపీగా ఉండడం జరిగింది. ఎలక్షన్ల సమయంలో ఎలక్షన్ జరుగుతుండగానే, కౌంటింగ్ జరుగుతుండగానే రేవంత్ రెడ్డి గారికి బొకే ఇచ్చారన్న కారణంతో సస్పెండ్ చేయడం జరిగింది. తిరిగి డ్యూటీలోకి తీసుకున్న డీజీపీ పదవి ఇవ్వకుండా రోడ్డు సేఫ్టీ అథారిటీ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఈయన స్థానంలో తీసుకున్న రవిగుప్తను కొనసాగిస్తున్నారు డీజీపీగా. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ మంత్రాంగం. ఒక్కరోజు పర్యటనలో విస్తృత స్థాయి భేటీలు. వేణుగోపాల్తో మంత్రివర్గ విస్తరణపై మంతనాలు. తెలంగాణ నుంచి సోనియా పోటీపై సమాలోచన. ఉమ్మడి ఆస్తుల విభజనపై అధికారులతో చర్చలు. కొత్తగా తెలంగాణ భవన్ నిర్మాణంపై దిశానిర్దేశం. తుగ్లక్ రోడ్లో కేటాయించిన ఇంటికి తొలిసారి. సిద్ధరామయ్యపై ఫేక్ వీడియో షేర్ చేసిన కేటీఆర్. చేతగాని హామీలెందుకంటూ విమర్శ. ఘాటుగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి. అబద్ధాలేవో నిజాలేవో మీకు తెలియట్లేదు, అందుకే ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్య. హైదరాబాద్కు వచ్చేయండి, పార్లమెంటు సమావేశాల వేళ 16 మంది ఎంపీలను పిలిపించిన కేసీఆర్. నేడు భేటీ. అదనపు టీఎంసీని రద్దు చేద్దాం. కాళేశ్వరం రెండో కాంపోనెంట్పై ప్రభుత్వం యోచన. డిపిఆర్ను వెనక్కి తీసుకునే అవకాశం. మరో 49 మంది. సస్పెండ్ అయిన సభ్యుల సంఖ్య 141కి. లోక్సభలో ఒకే రోజు 6 బిల్లుల ఆమోదం. పార్లమెంటు ఉత్తర కొరియా అసెంబ్లీతో పోల్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం. రాజ్యసభాధిపతిని అనుకరించి అవమానించి పార్లమెంటు ద్వారం వద్ద విపక్ష నేతల నిరసన. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ను అనుకరించిన టీఎంసీ ఎంపీ. వీడియో తీసిన రాహుల్. ఎంపీ కళ్యాణ్పై మండిపడ్డ ధన్ఖడ్. బీజేపీ. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు విపక్షాల పరోక్ష మద్దతు. ప్రధాని విమర్శ. శ్వేతపత్రాలకు వేలాయే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించనున్న ప్రభుత్వం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ. అనంతరం శాసనసభలో లఘు చర్చ. రేపు ఇరిగేషన్ విద్యుత్పై శ్వేతపత్రాలు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై సర్కార్ గురి. విద్యుత్ సంస్థల అప్పులు నష్టాలపై విశ్లేషణ. మాకు ప్రజెంటేషన్ ఛాన్స్ ఇవ్వండి బీఆర్ఎస్. మీ హయాంలో మాకు ఛాన్స్ ఇచ్చారా పొన్నం.